అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన జోగి రమేష్ గారు ఈరోజు కొన్ని నీతి కబుర్లు చెప్పారు, నీతి పలుకులు పలికారు. సో ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. నేను జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారాన్ని నేను అసలు వీడియో చేయలే, ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా నాకు కొన్ని విలువలు ఉన్నాయి. నిజానికి జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారం మీద వీడియోలు చేస్తే చాలా వ్యూస్ వస్తాయి. అదొక మసాలా, అదొక స్పైసీ కాబట్టి, పొలిటికల్ కాంట్రవర్సీ కాబట్టి వ్యూస్ విపరీతంగా వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ మన ఛానల్లో ఆ కాంట్రవర్సీ జోలికి వెళ్ళాల. నేను ఒక్క వీడియో చేశా, దాని మీద మాట్లాడొద్దు, అది పర్సనల్ వ్యవహారం, అది కుటుంబ వ్యవహారం, నేనైతే మాట్లాడను అని మాత్రమే ఒక చిన్న వీడియో చేశాను. ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు ఆయన చెప్పిన నీతి కబుర్లు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయనకు ఒకసారి గతం గుర్తు చేయాలి వీలైతే. ఈరోజు ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, రాజకీయాలు మాత్రమే చేద్దాం, రాజకీయాలే మాట్లాడదాం, కుటుంబ వ్యవహారాల జోలికి రావద్దు, కుటుంబాల జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేశారు. ఆయన ఆవేదనలో అర్థం ఉంది. ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బయటపెట్టి పర్సనల్గా టార్గెట్ చేస్తూ, ట్రోల్ చేస్తూ, కొంచెం ఇబ్బందికరంగానే వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి ఆయన ఆవేదనలో అర్థం ఉంది, అర్థం చేసుకుందాం. కానీ ఇదే జోగి రమేష్ గారు 2019 నుంచి 2024 వరకు ఈ విజ్ఞత ఏమైంది, ఈ బుద్ధి ఏమైంది, ఈ నీతి కబుర్లు అప్పుడెందుకు లేవు? ఇదే జోగి రమేష్ గారు 2023లో ఒక మీటింగ్లో, పెడన నియోజకవర్గంలో జరిగిన ఒక మీటింగ్లో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నవ్వుతూ ఉన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారిని ఒరే పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు. ఒరేయ్, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, నీకెందుకు రాజకీయాలు అని చాలా దారుణంగా, చాలా నీచంగా మాట్లాడాడు జోగి రమేష్ గారు. అంటే అప్పుడు అధికారం ఉన్నప్పుడు మదం అనుకుంటా, కనిపించలేదు అనుకుంటా. ఇప్పుడున్న నీతి, ఇప్పుడున్న విజ్ఞత, ఇప్పుడున్న సంస్కారం అప్పుడు ఏమైంది? అధికారం కళ్ళు మూసుకుపోయేలా చేసిందేమో బహుశా, ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. అలాగే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి ఒరే విగ్గురాజు అని అన్నారు. విగ్గురాజు అనే కామెంట్ పర్సనల్ కాదా? అందరూ మేకప్ వేసుకుంటారుగా, ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళకు ఉంటాయిగా వ్యక్తిగత వ్యవహారాలు, అది పర్సనల్ కదా. దానికి రాజకీయానికి సంబంధం ఏముంది? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళకి రాజకీయాలకి సంబంధం ఏముంది? అలాగే 2021లో అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, కరకట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళాడు ఈయన. అది రాజకీయమా? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి వ్యక్తిగత అంశాలు మాట్లాడడం రాజకీయమా? విజ్ఞత, సంస్కారమా? రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి నీచంగా మాట్లాడడం సంస్కారమా? చంద్రబాబు గారి ఇంటికి దాడి చేయడానికి మంది మార్బలంతో కలిపి వెళ్ళడం సంస్కారమా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కాదా, తప్ప? సో నేనేమంటానంటే, అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు ఎప్పటికైనా తెలియాలి. జోగి రమేష్ గారిని ఎందుకు అంత ట్రోల్ చేస్తారు? వేరే వైసీపీ వాళ్ళని ఎందుకు అంతగా చేయట్లేదు? ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారో వాళ్ళు ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా మారారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఒకప్పటి రాజకీయాల్లో పరస్పరం ప్రత్యర్థులు మాత్రమే ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ శత్రువులు. దానికి దీనికి తేడా ఉంది, అర్థం చేసుకోండి. అలాగే ఒకప్పటి రాజకీయాల్లో శత్రువులు ఉండేవాళ్ళు, ప్రత్యర్థులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులుగా మారిపోతున్నారు. ఎందుకంటే వ్యక్తిగత అంశాలను కెలికి, అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి, సో వ్యక్తిగతంగా ట్రోల్ చేసి, వ్యక్తిగత వ్యవహారాలను తీసుకొచ్చి, అధికార బలాన్ని చూపించి, అధికారం కోల్పోయాక ఇదిగో ఈరోజు చెప్పినట్టు నీతి కబుర్లు చెప్తున్నారు. సో నేను జోగి రమేష్ గారిని సూటిగా అడుగుతున్నా, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అలా మాట్లాడారు? అది తప్పా కాదా? ఇప్పుడు ఎందుకు మీరు కుటుంబ వ్యవహారాల జోలికి రావద్దని చెప్తున్నారు? సో మీకైతే ఒకటి, వాళ్ళకైతే ఒకటి కాదుగా. మీరు అధికారంలో ఉన్నప్పుడు కాస్త సంస్కారంగా, కాస్త బ్యాలెన్స్డ్గా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు అరే జోగి రమేష్ గారు గతంలో జాగ్రత్తగానే ఉన్నారు, మెచ్యూర్డ్గానే ఉన్నారు, సంస్కారంగా ఉన్నారు, మనం ఆయన కుటుంబం జోలికి వెళ్ళకూడదని వాళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. సరే, నాకు ఇది చెప్పే అర్హత ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే నేను వ్యక్తిగత వ్యవహారాల మీద, ఈవెన్ జోగి రమేష్ గారి కుటుంబ వ్యవహారం మీద నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను చాలామంది అడిగారు, అన్న దీని మీద వీడియో చేయండి, చాలామంది చేస్తున్నారు, మీరు ఈ వీడియో చేయండి అని. కానీ నేను చేయలే, ఎందుకంటే అది ప్యూర్లీ కుటుంబ వ్యవహారం, వ్యక్తిగత వ్యవహారం కాబట్టి
ఈవెన్ మన ఛానల్లో చేస్తే వ్యూస్ బీభత్సంగా వస్తాయి, బట్ అటువంటి వ్యూస్ మనకు అవసరం లేదు, అటువంటి వీడియోస్ మనకు అవసరం లేదు. ఎంతసేపు పొలిటీషియన్స్ చేసిన తప్పులు, రాజకీయపరమైన లోటుపాట్లు, రాజకీయాల్లో జవాబుదారీతనం, పారదర్శకత కోసం మాత్రమే మన ఛానల్ పనిచేస్తుంది అనమాట. సో వీలైతే జోగి రమేష్ గారికి ఇలా గడ్డి పెట్టడం, ఈ వీడియో ఆయనకు పంపించండి, తెలియాలి. ఈ రోజు ఆడిన నీతి కబుర్లు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వస్తే బాగుండేది అనమాట. థ్యాంక్ యూ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం విపరీతంగా మాట్లాడారు.